ఆ రోజు నేను చేసిన తప్పని తెలిసినా కూడా ఆయన నన్ను ఒక్క మాట కూడా అనలేదమ్మా. మీ నాన్న ముండోడే కాదమ్మా, గొప్పోడు కూడా. నువ్వు నీ గురించి చెప్పకుండా కూడా చెప్పావు కదమ్మా. ఒకవేళ నేను తప్పుగా అనుకుంటే? నువ్వు నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదమ్మా, కానీ భవిష్యత్తులో నువ్వు ఇలాంటి తప్పు చేయకూడదనే చెప్పాను. మళ్ళీ కథలోకి వెళ్దామా శివన్న? నాకు తెలిసి మీ తమ్ముడు చంపినవాడి చావు ఊహించుకుంటుంటేనే చాలా భయంకరంగా ఉంటుందన్నా. వాడు మా తమ్ముడిని చంపక కొన్ని రోజులు ఎవ్వరికి కనపడలేదు. అయితే వాడి కోసం నేను వెతకని ప్లేస్ లేదు. కానీ ఒకరోజు వాడే నాకు స్వయంగా ఫోన్ చేశాడు. హలో శివన్న, మీ అమ్మని తీసుకొచ్చి బంధిస్తే నువ్వు ఎక్కడున్నావు శివన్న? నా తమ్ముడిని చంపి ఎక్కడికో పారిపోవడం ఎందుకురా? తమ్ముంటే ముందుకురా నా కొడకా. పారిపోయినా విష్ణుని చంపాను కదా, అది సెలబ్రేషన్ చేసుకోవడానికి రేయ్, ఈ రోజు నీ చావు ఎలా ఉంటదో నా మొండితనంకి వదిలేస్తున్నా. వాట్సాప్ లో లొకేషన్ కూడా పెట్టానే, త్వరగా వచ్చే దా 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 దా